మోషే కూషపు దేశ స్త్రీని పెళ్లి చేసుకొని ఉండెను గనుక అతడు పెళ్లి చేసుకొనిన ఆ స్త్రీని బట్టి మిరియాము అహరోనులను అతనికి విరోధముగా మాట్లాడిరి. వారు మోషే చేత మాత్రమే యెహోవా పలికించిన, ఆయన మా చేతను పలికింపలేదు అని చెప్పుకొనగా, యెహోవా ఆ మాటలు విని, మోషే భూమి మీదనున్న వారందరిలోని మిక్కిలి సాత్వికుడు, యెహోవా మీరు ముగ్గురు ప్రత్యక్షపు గుడారమునకు రండని హఠాత్తుగా మోషే అహరోనును మిరియాములకును ఆజ్ఞ ఇచ్చెను. ఆ ముగ్గురు రాగా యెహోవా మేఘస్తంభములో దిగి ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునొద్ద నిలిచి అహరోను మిరియాములను పిలిచి, వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్తై యుండిన యెడల యెహోవాగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకొనున్నట్లు కలలో అతనితో మాట్లాడుదును. నా సేవకుడు అయిన మోషే అట్టివాడు కాడా? అతడు నా ఇల్లంతటిలోనూ నమ్మకస్తుడు.